యా గైస్, హాయ్, హలో, వెల్కమ్ టు హ్యాపీ హ్యాంగ్ అవుట్స్ హబ్. ఈ రోజు మనం అలీ చెస్టీ అండ్ జ్యోతి నిక్కంటి గారితో వాళ్ళు తీసిన షార్ట్ ఫిల్మ్ విశేషాలు ఏంటో కనుక్కుందాం. నెక్స్ట్ వారితో కొద్దిసేపు సరదాగా చిట్ చాటింగ్ చేద్దాం. సో వెల్కమ్. హలో బ్రో. హాయ్. హాయ్ బ్రో. హలో. సో రీసెంట్ గా మీరు కూడా మిస్ రాజమండ్రి అయ్యారు, చూసాం. ఫాలో అవుతాం. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. సో బ్రో మీరు చెప్పండి, సో మీ షార్ట్ ఫిల్మ్ ఎలా చేశారు ఏంటి అనేది స్టార్ట్ చేద్దాం. చేసే ముందుగా ఫస్ట్ నేను అడగాలనుకున్నది ఏంటంటే, అసలు మీకు ఫస్ట్ ఈ శీతాకాలం అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకోవాలనిపించింది? ఏంటంటే అసలు యాక్చువల్గా నేను స్క్రిప్ట్ రైటర్స్ అన్ని రాస్తుంటాను. స్క్రిప్ట్ రైటర్ ఒక నిమిషం. సో మా వ్యూవర్స్ కోసం ఒక చిన్న మీ షార్ట్ ఫిల్మ్ నేమ్ చెప్పి దాని లైన్ ఒకసారి చెప్పండి. కలిసి వచ్చే శీతాకాలం అని ఒక షార్ట్ ఫిల్మ్ అనమాట. ఇది ఏంటంటే ఓన్లీ శీతాకాలంలో జరిగే ఒక లవ్ స్టోరీ లాగా తీసామన్నమాట. తర్వాత ఏంటంటే శీతాకాలం అంటే మన అందరికి గుర్తొచ్చేది లవ్ స్టోరీసే కాబట్టి ఇంకా అలాగే కొంచెం బెటర్ ఆప్షన్ ఏంటంటే శీతాకాలం వస్తుంది, ఆల్రెడీ శీతాకాలం ఎంటర్ అవుతుంది, ఇంకా శీతాకాలంలో ఇంకా లవ్ స్టోరీ తీస్తే బెటర్గా ఉంటుందని ఇంకా నేను అనుకుని స్క్రిప్ట్ మొదలుపెట్టా. యాక్చువల్గా స్క్రిప్ట్ మొదలుపెట్టిన తర్వాత జ్యోతిని అడిగాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఏమంటావు అంటే, ఓకే వీ కెన్ డూ ఇట్ అని చెప్పింది. సో శీతాకాలం అనే కాన్సెప్ట్ తీసుకుని మంచిగా దాన్ని షార్ట్ దాన్ని స్క్రిప్ట్ నరేషన్ అంతా మొత్తం మీరేనా? ఆ స్క్రిప్ట్ నేను, డైలాగ్స్ జ్యోతి రాసాం. సో ఆర్టిస్ట్ కమ్ రైటర్ అనమాట. సో మీరు డైరెక్షన్, నేను డైరెక్షన్, హీరో మీరే కాబట్టి బాగున్నాయి. యాక్చువల్గా కొన్ని షార్ట్స్ చాలా కొత్తగా అనిపించినాయి నాకు కూడా, చూసాను నేను ఫుల్ గా. అండ్ మీవి కూడా మోస్ట్లీ మీ ఇన్స్టాగ్రామ్ లో చూసుకుంటే దానికి చాలా క్వైట్ కాంట్రాస్ట్ ఉంది. లైక్ ఇన్స్టాగ్రామ్ లో మొత్తం పల్లెటూరు అమ్మాయిలా కొంచెం శారీస్ అవి వేసుకోవడం, ఇందులో మామూలుగా కుర్తాస్ అవి వేసుకుని నార్మల్గా బాగుంది. సో నర్సరీ బ్యాక్గ్రౌండ్, అది ఆ బ్యాక్డ్రాప్ అయితే నాకు నర్సరీ సీన్స్ అయితే చాలా బాగా నచ్చింది నిజంగా, బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ అది మ్యూజిక్ అది అక్కడ మ్యూజిక్ వచ్చేసి మేము వేరే తేజ్ అని ఒక ఆయన ఉంటారు, ఆయన ద్వారా కొట్టించాం మేము మ్యూజిక్. ఇంకా ఆయన కూడా ఏంటంటే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అంతా చెప్పిందని ఆయన ఎగ్జైట్ అయ్యారు ఫస్ట్. సో ఓకే, సో రిలీజ్ కూడా ఒక ఆయన చేత చేయించినట్టున్నారు కదా. రిలీజ్ అనిల్ గారు సీరియల్ యాక్టర్ చూస్తూ ఉంటాం కదా, ఆయన కూడా ఆయన చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆబ్వియస్లీ చిన్న చిన్న వాళ్ళని అందరూ కొంచెం ఈ మధ్య సపోర్ట్ చేస్తున్నారు. సెలబ్రిటీస్ కూడా మోస్ట్లీ రండి ఇంకా ఇండస్ట్రీకి రండి చెప్తున్నారు. దట్స్ ఆల్సో వెరీ నైస్ థింగ్. సో చెప్పండి ఇంకా మరి మీ షార్ట్ ఫిల్మ్ గురించి. మీరు అసలు మొదలైందే మా ఇద్దరు వల్ల షార్ట్ ఫిల్మ్. అది సడన్ గా కాల్ చేసి ఇలా అనుకుంటున్నాము చేద్దామా అంటే, ఇప్పుడు చేయడం రీల్స్ కూడా చేస్తారు కదా? రీల్స్ చేస్తాం. ఐ థింక్ మీ పేజ్ లోనే చూసినట్టు. తర్వాత ఏంటంటే అనుకున్న 1 week కి ప్లాన్ చేస్తాము, అన్ని సడన్ గా అయిపోయాయి. వెంటనే చేయాల్సి చాలా సడన్ గా అసలు ఈ రోజు అనుకున్నాం, నెక్స్ట్ వీక్ ఇదే రోజుకి స్టార్ట్ చేస్తాం. ఏదైనా అలా అనుకున్నది టక్కని జరిగితేనే ఏదైనా మనం అనుకుని ప్లాన్ తీసుకుని అదంతా చేసింది అంత అవదు. చాలా టీమ్ సపోర్ట్ కూడా చాలా మంచిగా చేశారు టీం అంతా. దాంట్లో బాబాయ్ కింద చేశారు కదా, డబ్బింగ్ అది కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. కానీ మీ సిస్టర్ గా చేసిన ఆవిడ కూడా ఎక్కడో చూసాను. ఇంకా తను దియా అని, తను రాజమండ్రి. తను ఒక మూవీ మాతో పాటు ఒక మూవీ చేసింది. తర్వాత ఇంకా అలా తర్వాత ఇక్కడ ఇది ఉంది, క్యారెక్టర్ ఉంది, చేస్తావా అని చెప్పాను నేను. అప్పటికప్పుడు ఫోన్ వాళ్ళ అక్క కాల్ చేసింది. అసలు యాక్చువల్గా అప్పటికప్పుడు తను కాల్ చేసింది నాకు. వాళ్ళ అక్క తను చెప్పింది, వాళ్ళ అక్క క్లోజ్ నాకు. తను చెప్తేనేమొచ్చి డైరెక్ట్ కాల్ చేసింది అప్పటికప్పుడు. ఒక్క 5 minutes ఏంటంటే ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా. సో అలాంటిది. సో మీరు అంత కష్టపడి అది చేయడం, అది ముందు ఎఫర్ట్స్, రిజల్ట్ అనేది తర్వాత, ముందు ఎఫర్ట్స్ పెట్టడం అనేది గ్రేట్. సో గుడ్ టు హియర్ దట్. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మరి? ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి, మూవీస్, వెబ్ సిరీస్. స్టేటస్ కూడా చూసాను, ప్రసాద్ బెహ్రా గారితో వాళ్ళతో వర్క్ చేస్తారు. ఏంటది ఇన్ఫినిటీ టీమ్ తో కొలాబరేట్ అవుతున్నారు. ఏంటి మరి అక్కడ ప్లాన్స్ ఏంటి? అక్కడ ప్లాన్స్ సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు ఏంటంటే వెబ్ సిరీస్ 2 వెబ్ సిరీస్ ఓకే అయ్యాయి, ఇంకా చూడాలి. తర్వాత మూవీస్ ఉన్నాయి.
మీ ప్లాన్స్ ఏంటి మేడం నెక్స్ట్? నా ఫ్రెండ్స్ మిస్ రాజమండ్రి, మిస్ ఆంధ్ర, మిస్ ఆంధ్ర, మిస్ ఇండియా, మిస్ యూనివర్స్, మిస్ ఇంటర్నేషనల్, అన్ని మొత్తం ఒక్కొక్కటి ఇలా బేస్ క్రియేట్ చేసుకుంటూ అలా వెళ్తున్నాను. ప్రెసెంట్ అయితే ఒక మూవీ సో చేస్తున్నాను. మోడల్ అవ్వాలనా మీ గోల్ ఏంటి? అంటే మిస్ ఇంటర్నేషనల్ కి ఇప్పటి వరకు మన ఇండియాకి మిస్ ఇంటర్నేషనల్ రాలేదు. సో ఐఎమ్ ప్లానింగ్ టు గెట్ దట్ క్రౌన్ ఫర్ ఇండియా. వెరీ గుడ్ లైక్ థ్యాంక్ యూ. మై హ్యాపీ హ్యాంగ్ అవుట్ సార్. ఓకే గైస్, సో మీకు షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు అబ్బా బాగా వచ్చిందిరా అని ఒక్క ఫస్ట్ షాట్ లోనే ఓకే చేసేసిన షార్ట్ లాంటిది ఏదైనా ఉందా? ఫస్ట్ షార్ట్ లోనే ఓకే చేసుకోలేదు మేము. అంటే బాగా వచ్చినవి నచ్చినవి ఉన్నాయి, కానీ ఒక షార్ట్ తో ఆగకూడదు. అంటే 2-3 షార్ట్స్ బాగానే వచ్చినా సేమ్ లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత ఫిక్స్ అవుదామని. బాగా వచ్చినా సరే ఒక 3-2 టైమ్స్ మనం చేసాము. అప్పుడు ఒక్క దాంతో అయితే ఏది ఆపలేదు. ఎన్ని రోజులు చేశారు మొత్తం? మొత్తం వచ్చేసి 2 days షెడ్యూల్స్, 4 షెడ్యూల్స్ పర్ డే ఖచ్చితంగా. సో ఆల్మోస్ట్ ఒక 2 weeks అలా. నర్సరీ పార్ట్ మొత్తం 2 days లో చేసాము యాక్చువల్ గా. అంటే వర్షం సీన్ ఉంది కదా లాస్ట్ లో, దానికోసం ఇంకొక రోజు రావాల్సి వచ్చింది. ఉన్నదంతా ఒక రోజు చేసాం. నేచురల్ వర్షం మనం నేచురల్ వర్షం కాదు, అది మనం సెట్ చేసుకుని పెట్టాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్లైమాక్స్ ఆల్రెడీ షూట్ చేసాం. తర్వాత మేమిద్దరు చూసిన తర్వాత అంత ఇంపాక్ట్. సో ఫైనల్ కట్స్ తీసుకున్న తర్వాత మీకు ఒక ఐడియా వచ్చింది. షార్ట్స్ లో నచ్చలేదు. అప్పటికప్పుడు మళ్ళీ డైలాగ్స్ కూర్చొని రాయడం. యాక్చువల్ గా కొన్ని క్లోజ్ షాట్స్ అయితే నాకు నచ్చినవి ఉన్నాయి అందులో. ఓకే, సో ఏది సింగిల్ షాట్ కాకుండా డిఫరెంట్ మళ్ళీ చేసి కొత్తగా. సో తినకి కొత్త, అండ్ నేను కూడా డైరెక్షన్ లో చేయడం ఇది ఫస్ట్ టైం నాకు. అంటే నేను వేరే వాళ్ళు డైరెక్ట్ చేసినప్పుడు యాక్ట్ చేయడం మనకి ఈజీగా అనిపిస్తుంది. వాళ్ళు చెప్పేస్తారు, మనం చూసుకొని చేసేయడం ఒకలా ఉంటుంది, మనం హ్యాండిల్ చేయడం అన్ని అనేది ఒకలా ఉంటుంది. సో నర్సరీ పార్ట్ అంతానే ఇద్దరం కలిసి హ్యాండిల్ చేసాం. సో అక్కడ నేను హ్యాండిల్ చేసినప్పుడు కొంచెం కొత్తగా అనిపించింది. సో కొన్ని తీస్తున్నప్పుడే అర్థమైంది అనమాట. అవుట్పుట్ వచ్చిన తర్వాత ఓకే ఇలా ఉంటుంది అని చెప్పి. అది మనం చేసేటప్పుడు కూడా మనకు కొన్ని అర్థమవుతా ఉంటాయి, ఇంకా కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి. సో తిను కూడా ఇంతకు ముందు కవర్ సాంగ్ చేశాడు, కానీ షార్ట్ ఫిల్మ్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. సో ఇంకా ఉన్నాయా మరి స్క్రిప్ట్స్? ఇంకా స్క్రిప్ట్స్ ఉన్నాయి అనుకుంటున్నాను, చాలా ఉన్నాయి. ఓకే, షార్ట్ ఫిల్మ్ అయితే బాగుంది. సో గైస్ మీరు కూడా చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. షార్ట్ ఫిల్మ్ అయితే చాలా బాగుంది. సో అందుకే వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మరి నేను చేద్దామని స్టార్ట్ చేశాను. సో గైస్ మీ ఇద్దరు కూడా లైక్ షార్ట్ ఫిల్మ్, యాక్టింగ్, డైరెక్షన్ బాగా చేశారు. నెక్స్ట్ మీ హిడెన్ టాలెంట్స్ ఇంకేమైనా ఉన్నాయా? హిడెన్ టాలెంట్స్ అంటే డాన్స్. ఓకే, అది రీల్స్ లో చూస్తానే ఉంటాం. డాన్స్ చేద్దామని అనుకుంటాడు పాపం, ప్రాక్టీస్ చేసి అంటే అది హిడెన్ టాలెంట్ కదా, కీప్ ఇట్ హిడెన్ ప్లీజ్. అందుకని నైస్. సో బ్రో నాకు ఇంకొక డౌట్ వచ్చింది. ఇప్పుడు మీకు సమ్మర్ ఇష్టమా వింటర్ ఇష్టమా? వింటర్ ఇష్టం. వింటర్ ఇష్టం, అందుకే శీతాకాలం పెట్టారా? శీతాకాలం అసలు యాక్చువల్గా ఏంటంటే వింటర్స్ లవ్ స్టోరీ అని స్టార్ట్ అయింది. ఇది వింటర్ లవ్ స్టోరీ అని స్టార్ట్ అయ్యి తర్వాత ఏం పెడతారు, దాని పేరు మీద కూడా చాలా ఉన్నాయి. కలిసి వచ్చే శీతాకాలం అని, కలిసి వచ్చేను అని సంథింగ్ ఇంకా ఉన్నాయి. సో అవన్నీ చూసిన తర్వాత నేను డిసైడ్ అయిన పేరు లాస్ట్ లో కలిసి వచ్చేలే శీతాకాలం అని చెప్పి డిసైడ్ అవ్వి అది డిజైన్ చేయడం జరిగింది. చాలా మందికి కలిసి వచ్చిందా మరి? మంచిగా, చాలా మంచిగా. సో అది స్టార్ట్ చేయడం రాజమండ్రి రావడం, అలాగా మీరు కూడా ఇన్ఫినిటీ టీమ్ తో కనెక్ట్ అవ్వడం, నైస్, బాగుంది. సో మీ హిడెన్ టాలెంట్ ఏం చెప్పాలి? నేను ఏడ్ చేస్తాను అంటే లైక్ యాక్టింగ్ లో మాక్సిమం అందరికి చాలా ఛాలెంజింగ్ అనిపించేది క్రైయింగ్ ఎమోషన్ అన్నమాట. సో నేను దాన్ని తొందరగా చేయగలుగుతాను. అది నేను ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని చెప్పి చాలా ప్రాక్టీస్ చేసిన తర్వాత అంటే వెంటనే ఎంత సావిత్రి గారిలా ఒక కంట్లోంచి అని చేయలేను, కానీ చేస్తాను కొంచెం. సో దట్ ఈస్ యువర్ హిడెన్ టాలెంట్. యా, కీ పాయింట్. అది వెంటనే రాలేదు, నేను ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు అది వచ్చింది. ఓకే, అది కూడా కొంచెం కష్టమే బేసిక్గా చెప్పాలంటే. చాలా ఛాలెంజింగ్ ఎమోషన్ యాక్చువల్గా. నవ్వేమంటే నవ్వేస్తాం, కానీ ఏడుపు అనేది ఫీల్ అవుతూ రావాలి. నార్మల్గా ఏడ్ చేస్తే ఫేస్ లో ఎక్స్ప్రెషన్ తెలిసిపోద్ది మనకి, అది ఫీల్ అవుతున్నప్పుడే కళ్ళలో కనిపించేస్తుంది. మనం ఇంకా ఫేస్ మొత్తం చూపించాల్సిన అవసరం లేదు, ఏడ్చే మనిషిని కళ్ళు చూస్తే చెప్పేచ్చు ఎమోషన్ ఫీల్ అవుతున్నారా లేదా అని. సో
చిట్ చాటింగ్ లో భాగంగా ఒక చిన్న మీ ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్? మహేష్ బాబు, మహేష్ బాబు, ప్రియాంక మోహన్. ప్రియాంక మోహన్. నైస్. నాకు సావిత్రి గారు అంటే ఇష్టం, కమల్ హాసన్ గారు అండ్ బ్రహ్మానందం గారు అంటే ఇష్టం. నైస్. అసలు కమీడియన్ అంటే యాక్చువల్గా నార్మల్గా బయట నవ్వుతారు, కానీ వాళ్ళు సీరియస్గా వాళ్ళు సఫర్ అవుతే ఎదుటి వాళ్ళని నవ్విస్తారు. అది చాలా లైక్ చాలా ఛాలెంజింగ్ అనిపిస్తుంది అది. మనం ఏడుస్తూ ఎదుటి వాళ్ళని నవ్వించడం అనేది మీకు మీమ్స్ కూడా బాగా నచ్చుతాయి అనుకుంటా. మీమ్స్ మరి నేను మేమంటే బీటీఎస్ దో ఒక మేము ఉంటుంది, బీటీఎస్ అనేసి అన్నాను కదా తిను ఆర్మీ అది ఇది అని చెప్పేసి కామెంట్స్ పెట్టొద్దు దయచేసి. నేను అందరిని ఒకలాని ఈక్వల్గా చూస్తాను. వాళ్ళది అందులో వి అని ఒక అబ్బాయి ఉంటాడు, నయగర పోపో అనేసి చూపిస్తాడు, నయగర ఫాల్స్కి. సో అది ఇష్టం నాకు, కొంచెం కామెడీగా అనిపిస్తుంది. ఓకే. మీకు? రే ఎవర్రా మీరంతా? సో బ్రో, నెక్స్ట్ మూవీస్ లోనే మీకు అన్ని చాలా మూవీస్ ఉంటాయి కానీ బెస్ట్ ఆఫ్ మూవీ ఒకటి అనిపిస్తూ ఉంటుంది ఆల్వేస్, ఎప్పుడు ఒక మైండ్ లో ఒకటి ఉంటుంది. మీ ఫేవరెట్ మూవీ? కలేజా. కలేజా. నైస్ హ్యూమర్, వేరే లెవెల్. మీకు? నేను బెస్ట్ ఆఫ్ అంటే అన్ని చూస్తాను, అంటే బోర్ కొట్టినా సరే మొత్తం ఫుల్ మూవీ నేను చూసేస్తాను అలా. ఏదో ఒకటి. సో ఏదో ఒకటి అంటే మాయా బజార్ అయితే ఎక్కువ సార్లు చూసాను. మాయా బజార్. నైస్. ఆవిడ గురించే చూసాను నేను అది. రీసెంట్ మూవీ ఏదో చెప్తారనుకున్నాను, బట్ 90s మూవీస్ మంచి అంటే అది బాగా ఎక్కువ సార్లు ఉంది, ఖచ్చితంగా ఉంది. మీ షార్ట్ ఫిలిం ఎన్ని రోజులు తీసారనేది మొత్తం అంతా డీటెయిల్ గా బాగానే చెప్పారు. నెక్స్ట్ వచ్చి మీ కమింగ్ టు ద యువర్ పర్సనల్ థింగ్స్ కి వచ్చేటప్పటికి మీ ఫేవరెట్ అంటూ అంటే లైక్ మూవీస్ గురించి అడుగుతున్నాను, చిట్ చాటింగ్ లో బాగా. సో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? కలేజా. కలేజా. నైస్. మంచి హ్యూమర్ ఉంటుంది అందులో. మీకు మేడం? నాకు మాయా బజార్ అంటే ఇష్టం, అంటే అది ఎక్కువ చూసాను, సావిత్రి గారి కోసం చూసిన మూవీ అది. యాక్చువల్ గా ఆ మూవీ చూసిన తర్వాత ఆవిడ యాక్టింగ్ మీద పిచ్చి పెరిగింది నాకు. అంటే మీ ఇన్స్పిరేషన్ అక్కడి నుంచి వచ్చింది? అవును, ఆవిడే నాకు ఇన్స్పిరేషన్. నైస్. సో మీ ఫేవరెట్ యాక్టర్స్? సావిత్రి గారు. మరి యాక్టర్ కమల్ హాసన్ గారు అండ్ బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు. నైస్. యాక్చువల్ గా చాలా మంది మోస్ట్లీ 99% అందరికి బ్రహ్మానందం గారు అంటే ఇష్టం ఉంటుంది. లెజెండ్ ఆయన. బికాస్ ఆఫ్ దట్ హ్యూమర్ ఓన్లీ. ఆయన బయట కూడా మంచి హ్యూమర్, చాలా బాగుంటది. ఆయన ఏజ్ లో కూడా ఆ హ్యూమర్ అలానే కంటిన్యూ చేస్తూ అసలు భలే ఉంటారు. మీది ఆబ్వియస్లీ ఇంకా మహేష్ బాబు అయ్యి ఉంటది. కాలేజీ చెప్పారని గెస్ చేశాను. సో యాక్టర్స్ లో ప్రియాంక మోహన్. ప్రియాంక మోహన్. నానితో సరిపోదు శనివారం అయింది. సో నెక్స్ట్ వచ్చి మీకు సమ్ హిడెన్ టాలెంట్స్ అంటూ ఉంటాయి కదా ప్రతి మనిషి, అంటే యాక్టింగ్ ఒకటే కాదు, సో డైరెక్షన్ కూడా చేస్తున్నారు. అది కాకుండా ఇంకేమైనా హిడెన్ టాలెంట్స్ ఉన్నాయి? డాన్స్. సో డాన్సెస్ అవి అవును, మీ రీల్స్ లో కూడా చూస్తాం. నిజమే, మీరు చిన్న చిన్నగా చేస్తారు మూమెంట్స్, చిన్న చిన్నవే. అంటే డాన్స్ అంటే ఇష్టమే పాపం, ప్రాక్టీస్ ఎక్కువ చేసి వీడియో షూట్ చేసినప్పటికి వచ్చే దగ్గరికి అలసిపోతాడు పాపం. అంత ఫస్ట్ ప్రాక్టీస్ లో చేసినంత ఎనర్జీ వీడియో చేసేసరికి రాదు. అప్పుడప్పుడు తిడుతుంటది. ఇద్దరు ఫస్ట్ నుంచి ఫ్రెండ్సా? లేదు, యాక్చువల్ గా రాజమండ్రి రోజ్ మిల్క్ అనే మూవీకి ఆడిషన్స్ జరిగాయి కాకినాడలో. నేను ఆడిషన్ అటెండ్ చేశాను. సో అక్కడి నుంచి మాకు సెలెక్షన్స్ జరిగిన తర్వాత కాల్ వచ్చింది, మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పి. సో అక్కడ షూట్ కి వెళ్ళినప్పుడు ఆ సెట్స్ లో పరిచయం అనమాట తిని. అచ్చా. నేను కూడా రాజమండ్రి రోజ్ మిల్క్ గురించి గూగుల్ ఇమేజెస్ అవి చేసినప్పుడు ఆయన పాడ్కాస్ట్ చేశాను, ప్రసాద్ టాక్ షో అనే ఛానల్లో. అందులో దానికోసం సెర్చ్ చేస్తున్నప్పుడు వచ్చినాయి అనమాట. దగ్గరగా 4 years అయిపోద్ది కదా, 4 years బ్యాక్ నుంచి. 4 years బ్యాక్ నుంచి. సో ఆ మూవీ ఆడిషన్స్ నుంచి మీరు? ఆడిషన్స్ లో తెలీదు, డైరెక్ట్ సెట్ లో ఫస్ట్ డే ఫస్ట్ షాట్ ఇద్దరికి ఉంది. సో అక్కడి నుంచి పరిచయం చేశారు. అందులో చేసాం. రిలీజ్ అయింది అది? ఇంకా రిలీజ్ అవ్వలేదు, తెలియదు ఇంకా రీజన్ మాకు. సాంగ్స్ అయితే సాంగ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. 2 songs రిలీజ్ అయ్యాయి, టీజర్ రిలీజ్ అయింది, కానీ మూవీ ఇంకా అప్డేట్ ఏం లేదు. అచ్చా. సో మేబీ టైం పడుతుందేమో అయితే. జరుగుతూ ఉంటాయండి ఇంకా మూవీ ఫీల్డ్ అంటే ఇంకా అవే కష్టాలు ఉంటాయి. డైరెక్టర్ వేరే దాంట్లో ప్రాజెక్టులు బిజీ, ఇలా చాలా ఆగిపోయినవి ఉంటాయి, ఆగిపోయి మళ్ళీ బయటకు వచ్చినవి ఉంటాయి. అలానే మేము రీసెంట్ గా నాది ఈ 28న మైథిలి అనే ఒక హారర్ థీమ్ తో ఒక వెబ్ సిరీస్ వస్తుంది. ఇది మేము చేసే 3 years బ్యాక్ చేసాం యాక్చువల్ గా.
సో అప్పటి నుంచి మేము అనుకోకుండా చేసాము, లైక్ షార్ట్ ఫిల్మ్ చేద్దామన్న దృష్టితో చేస్తే అదేమో మంచి అవుట్పుట్ ఇచ్చింది. సో ఓటీటీకి ఇద్దాం అనుకున్నాం, కానీ మేము షార్ట్ ఫిల్మ్ దృష్టిలో పెట్టుకోవడం వల్ల క్యామ్ క్వాలిటీ వాళ్ళు వేరే క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు కదా, సో ఇవ్వలేకపోయాము. ఇంకా అలా లేట్ అయిపోతూ వచ్చి ఇంకా ఇప్పటికి లేట్ అయిపోయింది. సో ఇంకా లేట్ చేయకూడదు ఎలా అన్నా సరే అని ఇంకా ఈ మంత్ ఫిక్స్ చేసుకున్నాం. ఈ మంత్ 28th వెబ్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. కానీ డిఫరెంట్ గా అనిపిస్తుంది దాంట్లో, చాలా డిఫరెన్స్. యాక్చువల్ గా తన ఇన్స్టా పేజ్ నేను చూసాను, మొత్తం శారీస్ తోని వాటితోని నార్మల్ వెస్టర్న్ లోనే ఉన్నాయి, వాటిలోనే ఉన్నాయి. నైస్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. సో ఇంకేంటి బ్రో, హిడెన్ టాలెంట్స్ అంతేనా? డాన్స్, సింగింగ్, బాత్రూమ్ సింగింగ్. నేను హిడెన్ టాలెంట్స్ అంటే నేను డాన్స్ చేస్తాను, పెయింటింగ్స్ వేస్తాను, యాక్టింగ్ వస్తుంది, కొరియోగ్రఫీ చేయగలుగుతాను, మోడల్ కొరియోగ్రఫీ చేస్తాను. ఇంకా నేను సొంతంగా నేర్చుకుని కావాలని చెప్పిందంటే తొందరగా ఏడవగలుగుతాను. యాక్టింగ్ పర్పస్ కి మాత్రం తొందరగా ఏడవడం ఎలా అని నేర్చుకున్నాను అనమాట. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. సో ఏడవడం అనేది చాలా ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది. ఆ ఎమోషన్, బాధ అనేది ఫేస్ మొత్తం చూపించాల్సిన అవసరం లేదు దానికి. కళ్ళు ఒకటి చూస్తే వాళ్ళు ఫీల్ అవుతున్నారా లేదా ఎమోషన్ అని చెప్పేసి అంత టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు మనకి. సో అది ఎలా అని చెప్పి నేను ప్రాక్టీస్ చేసి చేసి అలా నేర్చుకున్నా. అంటే గ్లిజరిన్ అవసరం లేదు, అదైతే నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. అసలు నేను రీసెంట్ గా ఒక మూవీ కూడా చేశాను నేను, అది ఇంకా సెట్స్ లో ఉంది, జరుగుతుంది, లాస్ట్ షెడ్యూల్ ఉంది మళ్ళీ. సో దాంట్లో కూడా నేను ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది అనమాట. నేను అసలు గ్లిజరిన్ యూజ్ చేయలేదు. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను అనమాట. మీ మేడం మీకు గ్లిజరిన్ కావాలా ఇవ్వండి అంటే, లేదండి నాకు వద్దు నేను చేయగలుగుతానంటే వాళ్ళందరూ షాక్ అయ్యారనమాట చేసిన తర్వాత. సో ప్రౌడ్ మూమెంట్ నాకు అది. యా, లైఫ్లో ఖచ్చితంగా అలాంటి మూమెంట్స్ కష్టపడే వాళ్ళకి ఆబ్వియస్లీ అది చాలా ప్రౌడ్గా అనిపిస్తూ ఉంటుంది. సో కమింగ్ టు ద సైడ్ లైక్ చిట్ చాటింగ్, మీకు ఫేవరెట్ మూవీస్ అవి చెప్పారు. నెక్స్ట్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎలా అంటే ఆల్వేస్ రెడీ. సో మీకు ఈ యాక్టర్ తో చెయ్యాలి అనిపించే ఒక, అంటే లైక్ చిన్నప్పటి నుంచి మీకు మహేష్ బాబు అని చెప్పారు, అలా కాకపోయినా ప్రెసెంట్ ఉన్న లేటెస్ట్ యంగ్స్టర్స్ కొంచెం షార్ట్ ఫిలిమ్స్ నుంచి గట్టా వెళ్ళి ఈ యంగ్స్టర్స్ అందరూ చేస్తున్నారు కదా, సో మీకు కూడా ఆ రేంజ్ కి వెళ్ళాలి, ఆ స్థాయికి వెళ్ళాలి అనిపిస్తుంది. ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు మీకు ఇష్టమైన వాళ్ళు? సుహాస్ కలర్ ఫోటో, ఆబ్వియస్లీ సుహాస్ గారు. ఆయనది రీసెంట్ మూవీ కూడా అంబోజీపేట. నేను అది షూట్ కి చూడడానికి వెళ్ళాను. ఎక్కడే జరిగింది కదా, అమలాపురం దగ్గర సైడ్ సంథింగ్ ఏదో ఒక విలేజ్ దగ్గర, మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్. సుహాస్ గారి మూవీ వస్తే అసలు వదిలిపెట్టాం, బాగుంటాయి. అండ్ రీసెంట్ గా కిరణ్ అబ్బవరం గారు కూడా మంచిగా చేస్తున్నారు. కా మూవీ అయితే మా ఫ్యామిలీ అందరూ ఫిదా అయిపోయారు ఆయనకి. కా మూవీ చేస్తారు. ఫస్ట్ నుంచి కూడా అన్ని యాక్టింగ్స్ అన్ని బాగుంటాయి. కొన్ని స్టోరీస్ పరంగా అవి అన్ని మనం రాజవారి రాణి గారు, అది నేను ఫస్ట్ బాగా నచ్చిన మూవీ. నాకంటే చిన్న మూవీస్ చూసిన తర్వాత నేను ఓకే ఇలా కూడా చేస్తున్నారు పెద్దవాటికన్నా, అంటే లైక్ అది వేరే ఉంటుంది స్టేజ్, పెద్దవాటికి స్టాండర్డ్స్ వేరే ఉంటాయి. కానీ చిన్నగా తీసుకొని లో బడ్జెట్ లో తీసుకొని చేసింది కూడా స్టోరీ మంచిగా ఉండి చూపించారు అని చెప్పి అనిపించింది నాకు. చాలా ప్లెయిన్ గా మంచిగా వెళ్తుంది ఆ స్టోరీ. ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ మీకు ఈ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ ఉంటాయి కదా, పాత సినిమాల్లో లైక్ విజయశాంతి గారు ఆబ్వియస్లీ. సో ప్రెసెంట్ ఉన్న జనరేషన్ హీరోయిన్స్ లో ఎవరైనా ఒక్కరు అంటే ఆ టైప్ ఆఫ్ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ కూడా ఈవిడ చేయగలరా అన్న వాళ్ళు ఎవరు? సమంత గారు. సమంత శామ్ ఆబ్వియస్ నిజంగా ఆవిడది స్ట్రాంగ్ గర్ల్. అండ్ ఆవిడ కూడా నాకు వన్ ఆఫ్ ద రోల్ మోడల్స్ అన్నమాట. నా దాంట్లో ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి. నెక్స్ట్ ఫ్యామిలీ మ్యాన్ 2 కూడా, అండ్ ఆబ్వియస్లీ అనుష్క గారు కూడా. ఓ బేబీ మూవీ బాగుంటాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి జనరల్గా బేసిక్గా హీరో అంటే ఎలివేషన్ ఇంపార్టెంట్. బికాజ్ మన మాస్ ఆడియన్స్ కానీ మన తెలుగులో కూడా మ్యాక్సిమం ప్రతిదీ ఫైట్స్ ఉండాలి, ఆడియన్స్ అందరికి నచ్చే మాస్ హీరోయిన్ ఉండాలి, ఐటమ్ సాంగ్ ఉండాలి, అన్ని
Yes. అంటే అల్లు అర్జున్ కూడా చెప్తా ఉంటాడు లైక్ మొత్తం అన్ని కమర్షియల్ Elements ఎలిమెంట్స్ అన్ని ఉండాలి అన్నట్టు. సో అలా మీకు ఇష్టమైన హీరో అంటే ఫస్ట్ ఈ ఎలివేషన్ అనే వర్డ్ రాగానే మైండ్ లోకి ఫస్ట్ స్ట్రైక్ అయ్యే హీరో ఎవరు? యష్ గారు. యష్, కేజీఎఫ్. కేజీఎఫ్. మీకు మేడం? నాని గారు. నాని. దసరా. ఆయన నేను అసలు చాలా షాక్ అయ్యాను. ఈయన చాలా కూల్గా చేస్తారు, చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్తో మెల్లగా వెళ్ళిపోతాయి మూవీస్, ఎమోషనల్గా తీసుకుంటారు అన్నీ. లైక్ సడన్గా అంత చూసేసరికి నేను చాలా షాక్ అయ్యాను అనమాట. ఓకే, చూపించాలి, ఇంకా చాలా ఉంది, డెప్త్ ఇంకా చాలా ఉంది, ఇంకా బయటకు రావాలి, వస్తాయి అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి నేను చాలా వెయిట్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఎలా చూపిస్తారు, ఏ టైప్ ఆఫ్ ఎమోషన్ని బయటకు తీసుకొస్తారు అని చెప్పి. యాక్చువల్గా నేను ఏంటంటే కేజీఎఫ్ 1 చూడలేదు, 2 చూసాను, తర్వాత కేజీఎఫ్ 1 చూసాను, 2 చూసి కేజీఎఫ్ 1 చూసాను. మీ షార్ట్ ఫిలిమ్స్ లో ఎలివేషన్స్ లాంటివి గట్రా ఏం లేవు, కానీ డిఫికల్ట్ గా ఏదైనా అనిపించింది ఒక సీన్, లైక్ ఎక్కువ నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకున్న సీన్? నెంబర్ ఆఫ్ టేక్స్ ఏది తీసుకోలేదు, కానీ వర్షం సీన్ మాత్రం కొంచెం కష్టం అనిపించింది. రీటేక్స్ తీసుకో అంటే బేసిక్ గా ఆర్టిఫిషియల్ గా వర్షం పెట్టడం ఆర్టిఫిషియల్ గా వర్షం పెట్టడం, తర్వాత అక్కడ టైంకి పడాలి వర్షం, అదంతా కొంచెం కొత్తగా అనిపించింది. అండ్ మా వల్ల పాపం మాకు ఒప్పుకుని చెప్పారు వంశీ గారు, చాలా థ్యాంక్ యూ అండి. నర్సరీ ఓనర్ అనమాట ఆయన. సో అక్కడ మేము మొత్తం తడిపేస్తున్నాం, ప్లాంట్స్ అవన్నీ వాళ్ళు ఆల్రెడీ వాటర్ చేసేసి ఉంటారు కదా, మేము గంటలు అక్కడ వాటర్ పెట్టేస్తే మళ్ళీ వాటికి అన్నిటికీ ప్రాబ్లం అయిపోద్ది. ఆయన అలా పేషెన్స్ తో అలా నుంచొని ఓకే అండి పర్లేదండి, ప్రాబ్లం లేదండి, చేయండి అని బాగా ఎంకరేజ్ చేశారు ఆయన. సో మాకు కొంచెం ఇబ్బంది అనిపించింది, అంటే ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఆయన బయటకు చెప్పకపోయినా మనకి అనిపిస్తాయి అదే మనం అనవసరంగా మనకి ఛాన్స్ ఇచ్చినప్పుడు పాడు చేయకూడదు కదా అని చెప్పి కొంచెం టెన్షన్ ఫీల్ ఉందన్నమాట. ఓకే, సో కొన్ని గేమ్స్ ఆడదాం. సరదాగా గేమ్ ప్లాన్ చేశాను మీకోసం. ఏంటో చాలా కొత్త విజిల్స్ ఉండాలి, చాలా ఇదిగా అమ్మో ఎప్పుడో మంచిగా ప్లాన్ చేశారు మైక్. ఓకే, సో మీ గేమ్ ఇది. ఓకే, ఇందులోంచి ఒక చీటీ తీయండి, చీటీలో ఒక సాంగ్ ఉంటది, ఆ సాంగ్ దాంతో ప్లే చేయాలి, మీరే గెస్ చేయాలి. ఫస్ట్ దీనికి మాత్రం ఫస్ట్ ఓకే, చూడకూడదు ఇంకెందుకు చూసేస్తే. అమ్మా వచ్చిందా? ఇలా చేయాలి ఇప్పుడు దీన్ని నేను. దాంతో ప్లే చేయండి, పెద్ద టాస్క్ ఇది చాలా. ఓకే, నువ్వు జాగ్రత్తగా ఎక్కువ సార్లు టెక్స్ట్ చేయించుకున్నాను. మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, మళ్ళీ చెయ్యి, ఏంటి ఆపేసావు? రావట్లేదు, పైకి పెట్టండి, ఇది ఇలా పైకి పెట్టాలా? రావట్లేదు, రావట్లేదు నిజంగా. అలా వస్తుంది మ్యూజిక్. కంటిన్యూ చేయండి మీరు సాంగ్. 100 1 1000 1 లక్ష అదా? ఆబ్వియస్లీ అలా ఉంటుంది కదా. ఈజీగా చెప్తున్నాను, అంటే నా బుర్రలో ఉంది కదా, నాకు ఈజీగా అనిపిస్తుంది. లిరిక్స్ ఏదైనా దాంట్లోనే ఇంకో లిరిక్స్ గుర్తుపడతానేమో. కష్టం, అదేంటి చెప్పండి, లేకపోతే స్వింగ్ జరా సాంగ్, స్వింగ్ స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ అని వస్తుంది. ఇది మరి ఇది ఉఫ్ అని అవుతారు కదా. ఓకే, మీరు గట్టిగానే ప్లాన్ చేశారు. ఓకే, ఏం చేస్తారు? అస్సలు అర్థం కావట్లేదు సీరియస్లీ నాకు. ఇంకో లిరిక్స్ బాగా గుర్తున్నట్లేదు. లిరిక్స్ సాంగ్ పాడుకో బ్రెయిన్ లో. నాకు అసలు అది తట్టను కూడా తట్టట్లేదు.
మనోడే డైరెక్షన్ కూడా చేస్తుంది. పిచ్చ కామెడీగా ఉంది ఎక్స్ప్రెషన్. ఏంటి అని వస్తుంది అంతే. పాటలే కొత్తవి అసలు అర్థం కావట్లేదు. ఒక క్లూ ఇస్తాం. ఓకే నేను యాక్చువల్గా విక్టరీ వెంకటేశ్వర సాంగ్. ఓకే, విక్టరీ వెంకటేష్ గారి సాంగ్ లేటెస్ట్ సాంగ్. లేటెస్ట్ బాగా కొత్త సాంగ్ ఏదో వచ్చింది. ఇప్పుడు వచ్చింది స్ట్రైక్. చెట్టు మీద రామచిలక అని ఏదో సంథింగ్ సాంగ్ వచ్చింది. అదే చెట్టు మీద రామచిలక అని ఏదో సాంగ్ వచ్చింది, గుర్తు రావట్లేదు. ఆ గోదావరి గట్టు మీద. ఓకే, నేను తెలుగు సాంగ్స్ తక్కువ వింటాను నేను. చాలా కష్టమే. ఓకే మారుతుంది సార్ టాస్క్. ఓకే అవి ఇందులో వేసేసండి. గ్రీన్ వెళ్ళిపోయింది, రెడ్ వచ్చింది ఇప్పుడు. అమ్మో గ్రీనే అంత టఫ్ గా ఉంది. రెడ్ ఈజీయా? ఓకే, మీరు అలా చేశారా? అది ముందే చెప్పాలి కదా మీరు. ఓకే డౌన్స్లర్స్. ఓకే ఓకే డౌన్స్లర్స్ మీరు తీసుకోండి. ఈసారి మీరు ఏంటది? ఈసారి మీ యాక్టింగ్ టాలెంట్ చూద్దాం. అప్పు. ఓకే, కోతి. ఆయన యాక్టింగ్ గురించి చెప్పమనట్లేదు. నా యాక్టింగ్ గురించి కాదమ్మా. ఇప్పుడు బాల్. ఫ్రూట్. ఫ్రూట్. తొక్కలు ఒలుస్తున్నావు. ఆరెంజా? ఎస్, ఎగ్జాక్ట్లీ. నైస్. అది బాగా చెప్పబోయా అనుకో. బాబోయ్ అది నాకేదో పెద్ద రాసుకేది. నాకు పెద్ద వస్తాను కాదు. ఓకే, నార్మల్ గా ఏమైనా చెప్పచ్చా? అంటే అంటే దేని గురించి చెప్తున్నాను కూడా చెప్పకూడదా? కట్ చేస్తే రాస్తుంది. పెన్, టీవీ, షార్ట్ ఫిలిం, లవ్ ఫిలిం. ఓకే, ఈయన పేరు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. అయ్యో, అది చూస్తున్నాను ఏం చెప్తుంది మూవీ. ఓకే, హీరో. మూవీలో హీరో, హైట్ తక్కువ. ఏంటది? ఆ స్టెప్ మీరు చూసి చెప్పాలి. స్టెప్ ఆయన ఈ స్టెప్ వేయలేండి, ఏదో వేస్తాను నార్మల్గా. బాగుంది. డ్రామా, హీరో, అబ్బాయి హీరో. ఓకే, బొమ్మలు గీస్తే కాదా? చాలా తక్కువ. ఎన్టీఆర్. ఎన్టీఆర్ వచ్చింది. ఎన్టీఆర్ మూవీ. ఓకే, అమ్మాయ అమ్మా చాలా దగ్గరికి కూడా రాలేదు. ఎన్టీఆర్ మూవీ. ఓకే ఓకే ఓకే, చెప్పు. అదే అందులోనే వచ్చింది. యముడు. ఓకే, దేవరా. కొత్త కాదు నీకు పాత మన కట్టాం బ్రో. Come on. చెప్పు. పాతది. కంత్రి. అంత పాత కదా? పాదే. అదే అది పొడి చేస్తున్నాను. ఎవరిని పొడి చేస్తున్నాను? పాత మూవీస్ అంటే కొంచెం ఎన్టీఆర్. పాత ఎన్టీఆర్, కొత్త ఎన్టీఆర్ అది చెప్పు ముందు. కొత్త కొత్త ఎన్టీఆర్. ఓకే,
కమని ఈసారి మీరు తీసుకురావాలి ఇంకా బయటికి. ఈ యాక్టింగ్ సరిపోవట్లేదు. దాంట్లో ఆయన నేను చెప్పనా? సింహాద్రి అంటే అంటే ఆయన అందులో ఫైట్ చేస్తారు కదా, ఇన్ ది సెన్స్ కట్ ఉంటది కదా సంథింగ్, దాంతో ఎక్కువ చేస్తారని. చూసా ఇలా ఇలా ఉంటే అది బాహుబలి fight లా ఉంది. మీరు ఏం చేశారు ఇప్పుడు నాకు అర్థం కాదు. జస్ట్ అందులో ఒక అది ఉంటది కదా, డిఫరెంట్ కట్ ఉంటది, దాన్ని ఇలా పెట్టి తీస్తారు కదా, ఆ సీన్ గుర్తు అంతే సీన్. నేను ఒక క్యారెక్టర్ చూపిస్తాను, ఓకే, సెలబ్రిటీ ఇమేజ్ చూపిస్తాను, అది కూడా హాఫ్ చూపిస్తాను, గెస్ చేయాలి. ఓకే, యా, ఫస్ట్ ఎవర్ టర్న్. ఓకే, సో ఆ సెలబ్రిటీ ఎవరో చెప్తాను, ఐ మీన్ ఆ సెలబ్రిటీ ఏ కేటగిరీలో చెప్తాను, దాన్ని బట్టి మీరు ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ ఈయన మొన్న రీసెంట్ గా మూవీ కూడా వచ్చింది. ఆయన పేరు తెలియట్లేదు, తోచిది. సెన్స్ ఆఫ్ హ్యూమర్ పీక్స్ లో ఉంటది అసలు, చాలా పీక్స్ లో ఉంటది. రీసెంట్ గా కూడా మూవీ వచ్చింది, చాలా మంచి మూవీ, చాలా బాగా చేశారు. నా ముందే చూస్తుంది. స్వాగ్ మూవీ హీరో. నేమ్ కూడా చెప్పేసాక పేరు చెప్పకపోతే కష్టం. కష్టం. ఆయన పేరే తెలియదు నాకు. ఇంకా కష్టమే. నన్ను అడగకు. నాకు తెలియదు. నా టర్న్ ఇస్తే నేను చెప్తా. అంతే అంతే. ఆబ్వియస్. పాసా? పేరు గుర్తు రావట్లేదు, అన్ని గుర్తొచ్చాయి నాకు, పేరు గుర్తు రావట్లేదు. విష్ణు. ఫుల్ నేమ్ విష్ణు శ్రీ విష్ణు. శ్రీ విష్ణు. ఓకే, సో మ్యూజిక్ నెక్స్ట్. ఎస్పీబీ బాలసుబ్రహ్మణ్యం. yes exactly ఎస్పీబీ గారు. సో నెక్స్ట్ ది రాజమండ్రి ఆయన. ఆయన దగ్గర వర్క్ చేశారు మా డాడీ యాక్చువల్గా. అచ్చా, ఓకే, నెక్స్ట్ రావు రమేష్ గారు. yes ఓకే, ఇప్పుడు మీ వాళ్ళ టైం. నాన్నగారు కూడా ఇష్టం నాకు, ఆయన యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఈయన కూడా టైటిల్ పేరు కూడా చాలా బాగుంటది అసలు. ఓకే, ఇది చెప్పండి, టాలెంటెడ్ ఎవరో చూద్దాం. అనసూయ గారు. ఓకే, ఎగ్జాక్ట్లీ చూసినట్టే చెప్పేసింది. నేను చూస్తున్నాను ఇంకా చీక్ బన్స్ ఉంటాయి ఆవిడకి, తెలిసిపోద్ది. నైస్, బాగుంది, బాగా ఆడారు సింపుల్ గా. ఓకే, సో నెక్స్ట్ ది నేను ఒక ఇమేజ్ చూపిస్తాను, ఆ ఇమేజ్ బట్టి ఆ మీమ్ మీరే చెప్పాలి. సేమ్ ఇమేజ్ ఆ మీమ్ లో ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ గా చేయాలి. నాలెడ్జ్ చాలా తక్కువ కానీ ట్రై చేస్తాను. సో లెట్స్ ట్రై, నో చీటింగ్. ఓకే, సో మీమ్స్ తో స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్, సో ఫస్ట్ ది ఇద్దరికి ఒకటేనా? రే ఆడికి ఎవరికైనా చూపించండి రా, వదిలేకండి రా బాబా అలాగా. ఓకే, బాగా ఫుల్ ఫేమస్ ఇది. ఇది కూడా ఫుల్ ఫేమస్, ఇది చెప్పాలి. మినిమం డిగ్రీ ఉండాలి. అది నార్మల్ వాళ్ళకి అర్థం అవ్వదు, డిగ్రీ చేసి ఉండాలి. ఫుల్ గా చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఈ సీన్ చెప్పండి. విగ్గు పెట్టుకుంటుందా? నా పరిస్థితి ఇవే తగ్గించుకుంటే మంచిది. నైస్, ఇది చెప్పండి. అయ్యో డార్లింగ్ అక్క, బంగారం అక్క, బంగారం. పోరా ఒకటి చెప్పనా? పోరా. ఓకే, దాచాం లోపల కుప్పలు కుప్పలు. దాచారా? మా డాడీ యాక్చువల్ గా బాలకృష్ణ గారికి ఫ్యాన్. అచ్చా, ఆయన అడిగితే బాగా చెప్తారు. చదువుకోండి ఫస్ట్, చదువుకోండి, మిమ్మల్ని పంపించారు చదువుకోవడానికి, చదువుకోండి ఫస్ట్. ఓకే, మీరు చదువుకోండి ఫస్ట్, మాకు
నాగార్జున గారు నా నా పర్ఫార్మెన్స్ performance నీకు నచ్చినట్టయితే. ఒక కామెంట్ చేసుకోండి, సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోండి. ఎలిమినేట్ చేసాక సరిగ్గి వద్దు లాస్ట్. ది పేడ్ నో. నో యా వెరీ నైస్. సో మంచి ఫన్నీగా సాగింది. సో మీ షార్ట్ ఫిలిం కూడా ఇంకా మంచి రీచ్ రావాలని కోరుకుంటున్నాను. మీరు అలాగే అంచెలంచెలుగా ఎదగాలని, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మీ అంబిషన్ ని తొందరలోనే రీచ్ అవ్వాలని. ఖచ్చితంగా ప్రామిసింగ్ ఇండియాను ప్రామిస్ చేస్తున్నాను. ఖచ్చితంగా మిస్ ఇంటర్నేషనల్ క్రౌన్ ని తీసుకొస్తాను. నాకన్నా ముందు ఎవరైనా పార్టిసిపేట్ చేసేస్తే నేను ఏం చేయలేను. బట్ నాకన్నా ముందు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి రావాలని కోరుకుంటున్నాను. కానీ నా వరకు రాకపోతే నేను మన ఇండియాకి మిస్ ఇంటర్నేషనల్ క్రౌన్ తీసుకురావడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. సూపర్. సో గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్. ఇక్కడ దాకా మీరు వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ బ్రో. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ.